అందరికీ నమస్తే. నేను మీ ఘన విభూతి శ్రీనివాస్. నిన్న మనం తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. బాన్స్వాడ కేంద్రంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అందరికీ పిలుపునిచ్చాం. అందరూ రావడానికి సిద్ధంగా ఉండే కొందరు వచ్చారని చెప్పి తెలిసింది. అయితే నిన్నటి విషయంతో ఏమర్థమైందంటే పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్స్వాడను జిల్లా కేంద్రం చేయడం ఇష్టం లేదని చెప్పేసి అర్థమైపోయింది. ఎందుకోసం అంటే 3 ఏళ్ల కిందట పురుడు పోసుకున్న ఒక చిన్న పార్టీ, ఆ పార్టీకి నేను రాష్ట్ర అధ్యక్షుడిని. నేనే జిల్లా కేంద్రం కోసం కొట్లాడుతున్న ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నంటే జిల్లా వ్యాప్తంగా అంటే మాకు పోలీసులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు, సార్ మీకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఏ రూట్లు ఉన్నాయో ఆ రూట్ల మొత్తము పకడ్బందీగా పికెటింగ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళి వస్తే అక్కడికి వెళ్ళి లిఫ్ట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నామని చెప్పేసి అన్నారు. అదే రకంగా నన్ను నసలాబాద్ ఫారెస్ట్లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర లిఫ్ట్ చేయడం జరిగింది. పొద్దున 10:30 గంటలకు లిఫ్ట్ వేసిన తర్వాత అక్కడ నుండి ఫస్ట్ బాన్స్వాడ తీసుకెళ్తామని చెప్పేసి బీర్కూర్ తీసుకెళ్లారు. బీర్కూర్లో పొద్దున్న నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉంచారు. అదే కాకుండా లిఫ్ట్ వేసిన తర్వాత నా దగ్గర ఉన్న మొబైల్ లాగేసుకున్నారు. కనీసం ఇంటికి ఇంటిమేషన్ ఇస్తాను, నేను ఇట్లా నన్ను తీసుకెళ్తున్నారని చెప్పేసి అన్నా కానీ మొబైల్ ఇవ్వలేదు. అలాగే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇస్తామన్నా కానీ స్టేషన్లు ఇవ్వలేదు. వీళ్ళు ఎందుకు భయపడాల్సి వచ్చింది ఇంతకాలము? ఎందుకోసం ఇంత కట్టుదిట్టమైన అంటే పోలీస్ వ్యవస్థ పనిచేసింది కట్టుదిట్టంగా? నన్ను అష్టదిగ్బంధనం చేసేసారు, ఎక్కడికి కదలనేయకుండా, నా గురించి విషయం ఎవరికి తెలియకుండా. అంటే దీనివల్ల ఏమర్థమైందంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏదో సాధిద్దాం అనుకున్నారు, కానీ ఒక రకంగా నేనే ఆయన మీద ఒక మెట్టు పైకి ఎక్కినని చెప్పేసి అనిపిస్తుంది. ఆయన మీద నేను పై చేసి సాధించినానని అనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఒక సామాన్యమైన మొన్నటికి మొన్న 3 ఏళ్ల కిందట పార్టీ స్థాపించిన మేము, పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైన నన్ను ఆపడానికి ఇంతగా ప్రయత్నాలు చేసిందంటే ఒకసారి గుర్తుంచుకోండి ప్రజలారా, మనమందరం ఏకతాటి మీదకి వచ్చి జిల్లా కేంద్రం కోసం కనుక కొట్లాడితే కొన్ని నెలలలో మనం జిల్లాని సాధించుకోవచ్చు. ఇంకో విషయం, నన్ను స్టేషన్లో బంధించడమే కాకుండా ఎక్కడ నేను ఎవరికి ఫోన్ చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్న ఉద్దేశంతో అసలు కథలను కూడా కదలనిలేదు, స్టేషన్ నుంచి బయట కూడా రానివ్వలేదు. మొత్తం అక్కడ నుండి సాయంత్రం 5 గంటల నుండి నన్ను మళ్ళీ నసరులాబాద్ తీసుకెళ్లారు రాత్రి 7 గంటల వరకు. మాకు అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పోచారం శ్రీనివాసరెడ్డి నా మీద ఏవో కొన్ని రకాల కేసులు పెట్టి నన్ను నిర్బంధం చేసి మొత్తం లోపలికి వేయాలని చెప్పేసి ఆలోచించిండు, అట్లాంటి చర్య తీసుకోబోతున్నారని చెప్పేసి అని తెలిసింది. కాకపోతే నా బ్యాక్గ్రౌండ్లో ఇప్పటి వరకు నా లైఫ్లో ఎటువంటి కేసులు లేకపోవడము, అటువంటి చర్యలకు నేను పాల్గొనకపోవడం, అటువంటి వేటికి నేను వెళ్ళకపోవడం, నా ఫైల్ మొత్తం నీట్గా ఉండేసరికి ఇతని మీద ఏ రకమైన కేసులు పెడదామని ఆలోచించి 7 గంటల వరకు కింద మీద పడుతూ తటపటాయించి లాస్ట్కు ఇది కాదు మనతో కాని విషయం అని చెప్పేసి అప్పుడు నన్ను వదలడం జరిగింది. మార్నింగ్ నుండి అంటూనే ఉన్నారు భోజనం చేయండి అంటే నేను ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న నా జిల్లా కేంద్రం సాధించడం కోసం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను భోజనం చేయను నా జిల్లా వచ్చే వరకు అని చెప్పేసి అన్నాను. 7 గంటలకు వదిలిన తర్వాత 7 గంటలకు నేను నిజామాబాద్ రావడం జరిగింది నా ఇంటికి. అయినా ఈ దీక్షను మాత్రం విరమించేది లేదు. ఈరోజు కాస్త నాకు ఆరోగ్యం బాగాలేకపోయేసరికి నేను మార్నింగే వీడియో పెట్టాల్సింది, కానీ పెట్టలేకపోయాను. కానీ ఇప్పుడు మీ ముందుకు వచ్చి నేను వీడియో రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది ఏం జరిగిందని చెప్పేసి. చాలామంది మా బంధువులు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, నా శ్రేయభిలాషులు కానీ, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ డిఎస్పీకి, సిఐకి, మిగిలిన టౌన్లకు సంబంధించిన ఎస్ఐలకు ఫోన్లు చేసి, సార్ ఇట్లా మీరు అరెస్ట్ చేశారా, లిఫ్ట్ చేశారా, మాకు ఇంకా సమాచారం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్లో వస్తుందని చెప్పేసి అంటే, లేదు ఆయన కార్యక్రమాన్ని మొత్తము క్లోజ్ చేసేసిండు, అసలు ప్రోగ్రామే లేదు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, మేము ఎవరిని లిఫ్ట్ చేయలేదు, ఆయన మా కష్టాలు లేరని చెప్పేసి అన్నారంట. లాస్ట్కి చిట్ట చివరికి 6 గంటలకు మా కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే, అవును నసరులాబాద్లో ఉన్నాడు, ఇంకో గంట తర్వాత ఆయన రిలీజ్ చేస్తామని చెప్పేసి అప్పుడు సమాచారం ఇచ్చారు. అంటే నేను రోజు మొత్తం మా కుటుంబ సభ్యులకు చెప్పాలి, నేను ఎక్కడ ఉన్నా అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియని చెప్పేసి అన్నా కానీ, నాకు ఎక్కడికి వెళ్ళి ఫోన్ అందిస్తే, నేను ఫోన్ చేస్తే మిగతా వాళ్ళని నేను స్టేషన్ల కాడికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఏమైనా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు రానికుండా సార్ నేను భరోసా కూడా ఇచ్చాను, ఎవరు రారు ఇక్కడ, ఏం గొడవలు జరగవు, కానీ నేను ఇంటిమేషన్ ఇస్తాను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి నా కుటుంబ సభ్యులకు అన్ని ఇవ్వాలని చెప్పేసి అన్నాను. రాజ్యాంగాన్ని పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎట్లాంటి ఒక ఉగ్రవాదిని, ఒక హత్య చేసిన క్యాండిడేట్ని అయినా సరే, ఉగ్రవాదికి అయినా సరే కనీసం ఇంటిమేషన్ ఇస్తారు, మేము పలానా అయినా కష్టాలకు తీసుకున్నాం, మా కష్టాల్లో ఉన్నాను. కానీ నా విషయానికి వస్తే మాత్రం అటువంటి విషయాన్ని ఎక్కడ కూడా బయటకు రానియకుండా మొత్తం కప్పిపుచ్చేసారు, అష్టదిగ్బంధనం చేసేసి నన్ను జైల్లోనే ఉంచడం జరిగింది. ఎందుకు ఇంత భయపడుతున్నారు? జిల్లా కేంద్రం సాధించుకుంటే నీకేం పోయేడుతుంది? నేను ఇప్పటికి చెప్తున్న ప్రజలారా వినండి, ఇక్కడ
ఈ కాంగ్రెస్ నాయకులకు కానీ, బీజేపీ నాయకులకు కానీ, బీఆర్ఎస్ నాయకులకు కానీ జిల్లా కేంద్రం రావడానికి వాళ్ళకి ఎటువంటి కూడా ఇంత ఇంచెత్తు కూడా వాళ్ళకు దాని మీద ఎటువంటి ఉద్దేశం లేదు. ఇది సిగ్గుమాలిన చర్య, సిగ్గు తెచ్చుకోవాలా. ఈ సిగ్గు తప్పిన ఇట్లాంటి నాయకులను మీరు ఎందుకు ఎన్నుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ సిగ్గు తప్పిన నాయకులను మీరు వెంటనే వీళ్ళని బైకాట్ చేయండి, వీళ్ళని ఎన్నుకోకండి, వీళ్ళు చెప్పిన మాటలు వినకండి. మళ్ళీ మీకు చెప్తున్నా, రానున్న స్థానిక ఎలక్షన్ జెడ్పీటీసీ, ఎంపీటీ, సర్పంచ్ ఎలక్షన్లో మీరు ముక్కుసూటిగా నిలబడ్డ నాయకులకు అందరికి అడగండి, జిల్లా కేంద్రం కోసం కొట్లాడతాం, జిల్లా కేంద్రం తీసుకొస్తామంటేనే మీరు ఎలక్షన్లో నిలబడండి, అయితేనే మీకు ఓట్లు వేస్తాం, ఆ రకమైన హామీ ఇస్తేనే ఓట్లు వేస్తాం, లేకపోతే ఓట్లు వేయం మేమని చెప్పండి. ఇంకొక విషయం, అబద్ధాలు చెప్తారు వీలాంటి వాళ్ళు, మేము తర్వాత వేద్దాము మమ్మల్ని గెలిపోయినని చెప్పి బాండ్ పేపర్ రాయించుకోండి వాళ్ళతోటి. ఇన్ కేసు ఒకవేళ కనుక నువ్వు గెలిచిన తర్వాత జిల్లా కేంద్రం కోసం కొట్టాడకపోతే ఇమీడియట్గా నువ్వు రాజీనామా చేసి పక్క జరిగిపోవాలి అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నా. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మకండి. ఎందుకోసం అంటే మాకు తెలిసిన సమాచారము, ఎన్ని సంవత్సరాలు పోచారం శ్రీనివాసరెడ్డి దోచుకోవాల్సిందంతా దోచుకున్నాడు, తర్వాత వచ్చే ఎలక్షన్స్ నుంచి ఆయన తప్పుకొని ఉన్నాడు, తర్వాత స్టెప్ మనదే కాబట్టి మనం దోచుకోవద్దా, ఈ వెనకబడిన ప్రాంతంలో మనల్ని ఎవడేంది అనేది మనల్ని గట్టిగా ప్రశ్నించేటోడు ఎవడున్నాడు, మనమే తీసుమార్కన్నా మన లెక్కల వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఇట్లనే ఉంటారు గొర్రెల్లాగానే, వీళ్ళని మనం బానిసల్లాగా చూద్దాం, దోచుకోవాల్సింది దోచుకుందామన్న తీరుగా వీళ్ళ వ్యవహారం ఉందని మాకు తెలిసింది. అందుకే మేము అందరికీ చెప్తున్నాను, ఏకతాటి మీదకి రండి, ఈ ఉద్యమం ఇక్కడితోకి ఆగదు. అయినా సరే నేను ముందుకెళ్తా, ఈ రోజుకి ఇది కాదు, రేపు ఒక్కరోజు గ్యాప్తో ఎల్లుండి నుండి మళ్ళీ చెప్తున్నా. వీళ్ళు అనుకుంటున్నారు బాన్సోడ కట్ చేసి బాన్సోడలో కూర్చొని జిల్లా కేంద్రం కోసం ఆమరణ దీక్ష చేస్తున్నాడు, మనం భగ్నం చేసినామని సంతోషపడుతున్నారు, సంకలు గుద్దుకుంటున్నారు. కానీ నేను చేసిన ఈ ప్రోగ్రానికి పోచారం శ్రీనివాసరెడ్డి పంచలు తడిసిపోయినాయని చెప్పేసి మా వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, మా కార్యకర్తలు చెప్పుకుంటున్నారు, బయట ఉన్న జనాలు కూడా చెప్పుకుంటారు. ఒక్క స్టెప్ వేసినందుకే పోచారం శ్రీనివాసరెడ్డి పంచలు తడిసిపోయినాయి అంటే రానున్న తరంలో, ఇంకా రానున్న రోజులలో నేను వేసే అడుగులకు మరి ఏ రకంగా ఉంటుంది అనేది వాళ్ళ ఊహకు కూడా అందదు. ఆ రకమైన స్టెప్పులు మేము వేయబోతున్నాము. జిల్లా కేంద్రం అయ్యేంత వరకు మేము వదిలిపెట్టేది లేదు. నా ఇంటి నుండే 26వ తారీఖు ఉదయం 9 గంటల నుండి నా ఇంటి నుండే, నా ఇంట్లోనే నేను 9 గంటల నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుండబోతున్నా. ఇప్పుడు చూస్తా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ రకంగా ఆపుతారు, ఏ రకంగా దీన్ని భగ్నం చేస్తారు అనేది. జిల్లా కేంద్రం వచ్చే వరకు మీ అందరి సహకారం ఉంటాయని చెప్పి కోరుకుంటున్నా. మనమందరం ఏకతాటి మీదకి వచ్చి కొట్లాడితే ఖచ్చితంగా కొన్ని నెలల్లోనే, సంవత్సరాలు టైం పట్టది, మాకు తెలిసిపోయింది, అర్థమైపోయింది. నిన్న ఒక్క ప్రోగ్రామ్ తోటి కొన్ని నెలల్లోనే మన జిల్లా కేంద్రాన్ని సాధించుకునే అవకాశం ఉంది. నేను మార్నింగ్ నుండి నిన్న చాలా సఫర్ కావడం జరిగింది. ఎంత అంటే నేను నా హెల్త్ బాగా లేకపోవడం వల్ల కొన్ని ట్యాబ్లెట్ తీసుకెళ్ళాను, దాంట్లో పెయిన్కి సంబంధించిన సయాటికా పెయిన్కి సంబంధించిన ఒక ట్యాబ్లెట్ మిస్ అయింది. సార్ నాకు ట్యాబ్లెట్ కావాలి, ట్యాబ్లెట్ తెచ్చేయండి, విపరీతమైన నొప్పి ఉందన్నా కానీ అస్సలు ఇంత కూడా కనికారం జీవించకుండా ఒక రకంగా వేరే రకంగా మాట్లాడారు, వల్గర్ లాంగ్వేజ్ని యూజ్ చేశారు. అక్కడ మాటల్ని కూడా చెప్పదలుచుకోలేము. కొందరికి పాపం పోలీసు వాళ్ళు అయితే సార్ మీరు చేస్తుంది మంచిగా ఉంది, మంచి కార్యక్రమం చేస్తున్నారు మన జిల్లా కోసం, జిల్లా వస్తే మా బతుకులు కూడా బాగుపడతాయి, కొట్లాడండి అని చెప్పేసి వాళ్ళు సహకారం అందిస్తామని చెప్పేసి కూడా అన్నారు. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమానికి అడ్డుపడుతూనే ఉంటాడని చెప్పేసి మాకు అర్థమైంది. ఆయన ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని రకాలుగా అడ్డుపడ్డా జిల్లా సాధన కోసం ఖచ్చితంగా కొట్లాడి తీరుతాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. మళ్ళీ